అందరికీ నమస్కారం. శ్రీ విఘ్నేశ్వర విభాభాస్యం శ్రీ సరస్వతి మాతాయ నమః శ్రీ గురవే నమః. సర్గిట జుంతరిథ. గౌరవనీయులైన తెలుగు ఉపాధ్యాయులందరికీ మా నమస్కారములు. ఈరోజు తెలుగు భాష సభల సందర్భంగా మా తెలుగు ఉపాధ్యాయులు శ్రీ అర్జునరావు గారు రచించిన బుర్రకథను ప్రదర్శింపజేయడానికి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల మాగం గ్రామం నుండి వచ్చి ఉన్నాము. తందనాలు తొక్కడానికి కాదు చెల్లై, తందాన గాథ చెప్పడానికి వచ్చాం మనం. చాచా అలా కాదు చెల్లై, తందాన గాథ అంటే కదుకుడు మెడలో తంబుర ధరించి డక్కీలు జుమ్తక జుమ్ అనే శబ్దనాదంతో చెప్పే గాథనే తందాన గాథ అన్నారు. ఎవరావిడ? ఈవిడ ఎవరు? ఈవిడ ఎవరండి బాబు? అసలు సినిమా పేర్లు ఎందుకు చెబుతున్నావు చెల్లాయ్? అటువంటి సినిమా కథలు కాదు చెల్లాయ్, ఈనాడు మనం చెప్పబోయే కదా. వినరా ఆంధ్ర సోదరా మన తెలుగు భాష గాథ, తనివి తీరని తీయని గాథ మన తెలుగు భాష గాథ, కమనీయమైన కమ్మని గాథ మన తెలుగు భాష గాథ, కన్న తల్లి లాంటి మన తెలుగు భాష మన మాతృభాష రన్నా, తర్గిట జుంతరిథ. ఏమిటమ్మా చెల్లై, మన తెలుగు భాష ఏమిటి? మన తెలుగు భాష గొప్పతనం ఏమిటి? నాకంతా దిగమగా ఉంది. నువ్వు తికమక పడవలసలొద్దు చెల్లాయ్, మన అక్కయ్య చెబుతుంది వినవమ్మా. అయితే కానివమ్మా అక్కయ్య. అయ్యా మూల ద్రావిడ భాషల నుండి మన తెలుగు భాష జన్మించినది, ఆంగ్లేయుల చేత కీర్తి నొందెను, పదమే తొలి పదమయ్యే, ద్రావిడ భాషకు ఆధారమయ్యే, అందరి చేత కీర్తి నొందెను. తర్గిట జుంతరిథ. ఆ తరువాత ఏం జరిగిందయ్యా అంటే, చాచా అలా ఏం జరగలేదు చెల్లాయ్. ఏం జరిగిందంటే, అయ్యా ఆది కవి నన్నయ్య చేత అక్షర రమ్యత సాధించేనయ్యా, తొలి ఆంధ్రీకరణ మన భారతమయ్యే, శివకవులు చేజాను తెనుగయ్యేనయ్యా, అయ్యా తిక్కన సోమ యాజుల చేత నాటకీకరణ పొందేను నాడు, అయ్యా ప్రబంధ పరమేశ్వరుల చేత ఆంధ్ర మహాభారతమే పూర్తయినాదా, దేవనందరానా. తర్గిట జుంతరిథ. ఈ విధంగా ఆదికవి నన్నయ్యచే మగ్గతొడిగి శివకవులచే జాను తెలుగయి, తిక్కనిచ్చే నాటకీకరణ సాధించి ఎర్రనచే భారతాన్ని పూర్తి చేసింది. ఆ తరువాత ఏం జరిగిందయ్యా అంటే, చాచా అలా ఏం జరగలేదు చెల్ల. ఏం జరిగిందంటే, దేశ భాషలందు తెలుగు లెస్సని శ్రీ నాదుడు పలికేనే, జయము జయము మన తెలుగు భాషకు జయము కలుగుగాక. కృష్ణరాయుల చేత కీర్తించబడినది మన తెలుగు భాష రయ్యా, జయము జయము మన తెలుగు భాషకు జయము కలుగుగాక. కృష్ణరాయుల ఆదరణలో అభివృద్ధి పొందేనయ్యా, జయము జయము మన తెలుగు భాషకు జయము కలుగుగాక. దక్షిణాంధ్ర యుగాన మన భాషను పోషించెను ఓరన్నా, జయము జయము మన తెలుగు భాషకు జయము కలుగుగాక. ఆధునిక యుగంలో అందాలెన్నో సంచరించెనయ్యా, జయము జయము మన తెలుగు భాషకు జయము కలుగుగాక. భారతదేశమంతా వ్యాపించి కీర్తి పొందెనయ్యా, జయము జయము మన తెలుగు భాషకు జయము కలుగుగాక. తర్గిట జుంతరిథ. అంత గొప్ప భాష తెలుగు భాష అన్నావు కదా, ఇంతకీ ఏం జరిగిందక్క? నువ్వు ఆగరా చెల్లాయ్. అసలు ఏం జరిగిందంటే, ఆంగ్ల భాషను నేర్చు పరభాషలో మాట్లాడుతున్నారు కనుక మన వాళ్ళచే తెలుగు భాష అవమానపరచబడుతుంది. అందుచేత ప్రతి ఒక్కరూ గమనించి అందుకే మరి ఏదైనా అర్థమయ్యేటట్లు చెప్పాలి. చెల్లమ్మ ఏం తప్పు చెప్పిందమ్మా? చెల్లమ్మ తప్పేమీ చెప్పలేదు
కానీ ఒకరోజు ఏం జరిగిందంటే చెల్లమ్మ? మొన్న మా పక్కింటానికి తేలు పుట్టింది. అయ్యో! ఆ బాధతో ఆయన చాలా విలవిలలాడుతున్నాడు. నేను ఆ బాధ చూడలేక పరుగున డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు మా పక్కింటానికి తేలు పుట్టింది. ఆయన పరిచయనంత బాధపడుతున్నాడు. మందు వేసిన వెంటనే బాధ తగ్గిపోవాలి, పోటు తగ్గిపోవాలి. అటువంటి పవరైన మందు ఏమని డాక్టర్ గారు అని డాక్టర్ గారిని అడిగాడు. మా డాక్టర్ గారు ఏమన్నారు? అప్పుడు డాక్టర్ గారు విని వెంటనే చక్కటి మందు ఇచ్చి తేలు పుట్టిన ప్రదేశంలో మందు వేయమన్నారు. మరి మందు వేసావా? నేను తొందరగా వెళ్ళి తేలు పుట్టిన ప్రదేశంలో మందు వేశాను. మరి బాధ తగ్గిందా? ఎక్కడ తగ్గింది, ఇంకా ఎక్కువైపోయింది. మళ్ళీ అది చూసి అయ్యో బావేంటూ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు మీరు ఇచ్చిన మందు చాలా పవరైన మందు అన్నారు కదా, ఆయనకి ఇంకా బాధ ఎక్కువైపోయింది. అయితే పరిష్కరించే చక్కటి మందు ఇవ్వండి డాక్టర్ గారు అని డాక్టర్ గారిని అడిగాను. మళ్ళీ డాక్టర్ గారు ఏమన్నారు? డాక్టర్ గారు అన్నారు, మీరు ఇచ్చినటువంటి మందు చాలా పవరైన మందు. మందు వేసిన వెంటనే బాధ తగ్గిపోతుంది, పోటు తగ్గిపోతుంది. అటువంటి పవరైన మందు ఇచ్చాను నేను అన్నారు డాక్టర్ గారు. ఇంతకీ తేలు పుట్టిన ప్రదేశంలో మందు ఏమన్నా వేసావా అన్నారు డాక్టర్ గారు. మరి దానికి నువ్వేమన్నావు? అప్పుడు నేను అన్నాను, డాక్టర్ గారు మీరు ఎక్కడ వేయమన్నారు ఆ ప్రదేశంలోనే మందు వేశాను అన్నాను. ఇంతకీ తేలి ఎక్కడ పుట్టింది అన్నారు డాక్టర్ గారు. తాడి చెట్టు మొదల్లో పుట్టింది అన్నాను. ఇంతకీ మందు ఎక్కడ వేసాము అన్నారు డాక్టర్ గారు. తాడి చెట్టు మొదల్లో వేసింది అన్నాను. అప్పుడు దానికి డాక్టర్ గారు ఆలోచించి, ఓ అమ్మాయి కదా, నేను శరీర భాగంలో తేలి ఎక్కడ పుట్టిందో ఆ ప్రదేశంలో మందు వేయమన్నాను తప్ప తాడి చెట్టు మొదల్లో పుట్టే తాడి చెట్టు మొదల, ఈత చెట్టు మొదల్లో పుట్టే ఈత చెట్టు మొదల మందు వేయమని చెప్పలేదు అన్నారు. అప్పుడు దానికి అన్నాను, అందుకే మరి ఏదైనా అర్థమయ్యేటట్టు చెప్పాలి. వినేవాళ్ళు వివరంగా వినాలి. అర్థం చేసుకుంటే పరమార్థమే, అర్థం చేసుకోకపోతే వ్యర్థమే. అదేరా చెల్లమ్మ నువ్వు చేసిన తప్పు. తేలు శరీర భాగంలో ఎక్కడ కుడితే అక్కడ మందు వేయాలి గాని తాడి చెట్టు మొదల్లో ఈత చెట్టు మొదల్లో మందు వేస్తే బాధ ఎక్కడ తగ్గుతుందిరా. అందుకే ఎవ్వరు ఎక్కడ ఏమి చెప్పినా వినయంగా వివరంగా వినాలి. అర్థం అవ్వకపోతే మళ్ళీ అడిగి అర్థం చేసుకోవాలి. అందుచేతనే ఇలాంటి అమాయకుల కోసం 13వ శతాబ్దంలోనే సుమతి శతకకర్త బద్దన ఒక పద్యం చెప్పారు. వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్ తనికెళ్ళ నిజము తెలిసిన తడకో నీతి పరుడు మహిళో సుమతి. నేను అదే చెప్తున్నాను అక్కయ్య, చెబితే అర్థమయ్యేలా చెప్పాలని. నేను బాగానే చెబుతున్నాను చెల్లాయ్, నువ్వు కంగారు పడవద్దమ్మా. తల్లి లాంటి మన భాషను రక్షించి తరతరాల విజ్ఞానం అందించి మాతృభాష గొప్పతనమంతా చాటి అందరికి అందించాలయ్యా. ప్రపంచానికి మనమంతా కలిసి ఆదర్శమూర్తులు అవ్వాలయ్యా. తెలుగులోనే మాట్లాడాలండి, తెలుగులోనే రాద్దామండి. అప్పుడే మన భాషకు నిజమైన కీర్తి వచ్చేనయ్యా. జయము జయము మన తెలుగు భాషకు జయము కలుగుగాక. మాతృభాషను వీడకండి, కన్నతల్లిని మరవకండి అని ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ మీ అందరి ముందు చక్కగా బుర్రకథ ప్రదర్శింప చేయడానికి మేము బుర్రకథ చెప్పే అవకాశాన్ని కల్పించారు. మాలో తప్పులుంటే ఒప్పులుగా భావించి మా ముగ్గురిని దీవించి పంపిస్తారని మరొక్కసారి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం. జై తెలుగు తల్లి, జై జై తెలుగు తల్లి, జై మాతృభాష, జై జై మాతృభాష, జై హింద్.